మీ బాధలు చెప్పారు, మీ వ్యధలు చెప్పారు, మీ వేదనలు చెప్పారు, వ్యతలు వేదనలు అన్నీ చెప్పారు. అండ్ మీ కళ్ళ ముందు అమరులైన పిల్లల గురించి మాట్లాడుకున్న గుండెల్లో గూడు కట్టుకున్న ఆ బాధ ఏంటో మీ కళ్ళలో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మీరు వెనక్కి వెళ్ళారు, ఒక్కసారి వెనక్కి వెళ్ళేవన్నీ తలుచుకుంటుంటే మీ ముఖంలో అది చాలా స్పష్టంగా ప్రస్ఫుటిస్తోంది. అంటే ఆ వేదన అంతా మీ కళ్ళల్లో ఐ కుడ్ రీడ్ సార్, ఐ కుడ్ రీడ్. అంటే తెలంగాణ పట్ల సగౌరవ వినమ్రపూర్వక అభివాదం చేస్తూ నేను దాన్ని చదవగలుగుతున్నాను. ఒక ఉద్యమాన్ని మా కళ్ళ ముందు మేము చూసాం. ఇక్కడి వాడిని కాకపోయినా ఉద్యమం పట్ల గౌరవంతో ఖచ్చితంగా ఇది వారి భూమి, వారికే వెళ్ళాలి, వారే పరిపాలించుకోవాలనే మీ నినాదంతో పొత్తూరు వెంకటేశ్వర గారి డైరెక్షన్లో మేము అందరం కలిసి పనిచేసాం. వారు ఆంధ్రులే, వారి డైరెక్షన్లో మేము పనిచేసాం. మేము చూసాం, దగ్గర నుంచి మీ బాధలు చూసాం. మీరు పొత్తూరు గారి గురించి చెప్పారు. 69లో ఈ తెలంగాణ ఉద్యమం విజయవంతం కావడానికి ఇందిరాగాంధీతో సంప్రదింపులు జరిపి జయశంకర్ లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలని ఇందిరాగాంధీకి పంపించిన వ్యక్తి పొత్తూరు వెంకటేశ్వరరావు గారండి. వారితో వ్యక్తిగతంగా పరిచయం చాలా గొప్ప వ్యక్తి. సో మీరు అనుకున్న తెలంగాణ 10 ఏళ్లలో అది పూర్తిగా సాకారంగా మారిందా, లేకపోతే మధ్యలో ఫ్యూడల్ శక్తులు ప్రవేశించాయా? అది సహజం అండి. ఎందుకంటే ఉద్యమ కాలంలో కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమాన్ని సాకారం చేయడానికి అన్ని రకాల ఉద్యమకారులు ఆయనకు అవసరమయ్యారు. వాళ్ళతో పాటుగా పొలిటికల్ పార్టీస్ అవసరమైనాయి. కానీ ఒకసారి ఎలక్షన్స్లోకి వచ్చాక ఆయన నామినేషన్స్ కంటే ముందే చెప్పాడు, నేను ఇప్పుడు ఫక్త్ రాజకీయ పార్టీగా మార్చబోతున్నాను తెలంగాణ రాష్ట్ర సమితిని అని అన్నప్పుడు ఉద్యమకారులంతా కూడా ఈ రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళంతా కూడా కొంత బాధపడ్డ మాట వాస్తవం. మళ్ళీ ఈ రాజకీయ నాయకులే వస్తారు, ఫక్త్ రాజకీయ పార్టీ అంటున్నాడు, టికెట్లు మనకు దక్కవు, వాళ్ళకే దక్కుతాయి. వాళ్ళు ఆశించినట్టుగానే ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉన్న చాలా మంది 2014లో కొంత కేసీఆర్ వైపు రావడం జరిగింది. కాంగ్రెస్లో, టీడీపీలో టికెట్లు రాని వాళ్ళు కూడా చాలా మంది ఇటువైపు వచ్చారు. వచ్చిన గంట లోపల కూడా టికెట్స్ తీసుకున్నారు కొంతమంది. అంటే కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లుంటాయంటే, ఉద్యమ కాలంలో పనికొచ్చే వాళ్ళంతా ఉద్యమానికి రావాల్సిందే. వాళ్ళ కోసం ఆయన వాళ్ళ ఇళ్లకు కూడా పోయాడు తీసుకురావడానికి. రాజకీయ నాయకులకు సంబంధించినంత వరకు గెలుపు గుర్రాలు. అతని వెనకాల ఎన్ని అన్నా ఉండనియండి, ఆయన మరకలు ఉండనియండి, వేరే అవినీతి ఆరోపణలు ఉండనియండి, అవలక్షణాలు ఉండనియండి, అతను గెలుస్తాడా లేదా అది ఒకటే క్రైటీరియా అవుతుంది. ఎన్నోసార్లు మాతో కూడా చెప్పాడు, ఎన్నికలకు పోయినప్పుడు ఇవన్నీ చూడం మనము, అతను ప్రజల మధ్య గెలవగలుగుతాడా లేదా ఎన్నికల్లో. కాబట్టి అధికారం మన చేతికి రావాలంటే ఎమ్మెల్యేలు కావాలి. ఎమ్మెల్యేలు కావాలన్నప్పుడు గెలిచేవాడికే టికెట్లు ఇవ్వాలి. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు రకరకాలుగా అకామిడేట్ చేయొచ్చు ఒకసారి ప్రభుత్వం వచ్చినట్టయితే. ఎప్పుడైతే ఇట్లా అన్నాడో చాలా మంది ఆ పార్టీలోకి వచ్చారు. అదివరకు ఉద్యమ ద్రోహులుగా పేరు పడ్డ వాళ్ళు, ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయి కూర్చున్నారు. కొంతమంది మంత్రులు కూడా అయ్యారు. తెలంగాణ ద్రోహులుగా మేమంతా ప్రకటించిన వ్యక్తులు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు మంత్రులు కూడా ఇల్లు. సరే, మాకు ఒకటే చెప్పారు కేసీఆర్ గారు, రాజకీయాలలో ఈ గెలుపు గుర్రాలే ముఖ్యం కాబట్టి అట్లాంటి వాళ్ళే వస్తారు. మనం అనుకున్న లక్ష్యాలను అమలు చేయాలంటే మనకు ప్రభుత్వం ఉండాలి. మనకు 63 సీట్లే ఇచ్చారు. ఒక 4 ఎమ్మెల్యేలు పోతే గవర్నమెంట్ పడిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు సంబంధించినంత ఆ టైంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ పడగొడతారని. అటువంటి సిచ్యువేషన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను ఆ పార్టీలో నుంచి లాగి ఆ పార్టీకే ఉనికి లేకుండా చేయాలనేది కేసీఆర్ గారు. ఆయన ఎప్పుడు ముళ్ళుతో తీస్తారండి. ఆయన దృష్టిలో ఏంటంటే రాజ్యాంగం కావచ్చు, ఎన్నికల నియమాలు కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా కావచ్చు, ఇవన్నీ కూడా తన పురోగతికి అడ్డు అనుకున్నప్పుడు అన్ని పక్కకు పెట్టి ఆయన మోసంతోనే ముళ్ళుతోనే జయించాలనే ఆ మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన దీన్ని ఫక్త్ రాజకీయ పార్టీ అని ఏదైతే అన్నాడో దాన్ని అదే విధంగా తయారు చేశాడు. నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆయన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఏ దారిలో పోయినా కూడా నేను పట్టించుకోను. జయశంకర్ గారు బతుకుంటే కూడా, ఎందుకంటే ఆయన చనిపోయే ముందు నేను రాసిన ఒక పుస్తకానికి, తెలంగాణ రాష్ట్ర సమితి 10 ఏళ్ల ప్రయాణం అనే పుస్తకానికి ముందు మాట రాస్తూ సమకాలీన రాజకీయాలలో ఎలా ఉంటే నెగ్గుకు రావచ్చో కేసీఆర్ గారు అలాగే ఉంటారు అని ఒక సెంటెన్స్ రాశాడు. కాబట్టి జయశంకర్ గారు బతికున్నా కూడా ఈ రాజకీయ క్రీడా విషయంలో నాకేమీ అనుభవం లేదు, మీరు ఎట్లా చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేవాడు. అంతకుముందు కూడా ఆయన ఎప్పుడన్నా పాలిటిక్స్ గురించి కేసీఆర్ గారు అడిగితే
ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది సార్ అంటే, ఇది రాజకీయమైందా, నాకు నాకు సంబంధం లేని అంశం, నేను దీని మీద మాట్లాడలేనని చెప్పేవాడు. సో కేసీఆర్ గారు అదే విధంగా ఇప్పటిదాకా కూడా ఫక్త్ రాజకీయ నాయకునిలాగానే, ఫక్త్ రాజకీయ పార్టీగానే ఆ టీఆర్ఎస్ కానీ, తర్వాత బీఆర్ఎస్ కానీ మలచగలిగారు. మీరన్న ఒక మంచి ప్రశ్న ఏంటంటే, ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరినాయి, ఆత్మహత్యలు చాలా వరకు తగ్గినాయి, కరెంటును 24 గంటలు పవర్ కట్ లేకుండా ఇవ్వగలిగాడు, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చాడు, తర్వాత ఎన్కౌంటర్స్ లేకుండా చూశాడు. ఆయన మొత్తం పీరియడ్ లో ఒక్క ఎన్కౌంటర్ జరిగింది, శృతి ఎన్కౌంటర్ వరంగల్ జిల్లా తాడువాయిలో. ఆ ఎన్కౌంటర్ కూడా ఆయన దేశంలో లేనప్పుడు జరిగింది. వచ్చిన తర్వాత సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు, చాతినైతే అరెస్ట్ చేయండి కానీ ఇట్లా చంపొద్దని చెప్పాడు. మళ్ళీ నక్సలైట్ ఎన్కౌంటర్ అనేది 9.5 సంవత్సరాల్లో జరగలేదు. నాకు ఒక కోరిక ఉండేది, నన్ను 99-2000 సంవత్సరంలో ఆయన మొదటిసారి కలిసినప్పుడు, నీకెందుకు తెలంగాణ పిచ్చి, మంచి న్యాయవాద వృత్తి ఎందుకు వదిలిపెట్టినావంటే, సార్ నేను 7వ తరగతిలో బావిలో చెంబుతో నీళ్లతో ముంచుకొని స్నానం చేశాను, మళ్ళీ నాకు చెంబుతో ముంచుకొని స్నానం చేయాలి నీళ్లను, ఇవాళ అట్టడుగు పాతాళానికి చేరినాయి గ్రౌండ్ వాటర్, నాకు మళ్ళీ ఆ నీళ్లు పైకి రావాలి, మళ్ళీ బోర్లు బావులు అన్ని కూడా కలకల్లాడాలి, అప్పుడే ఆత్మహత్యలు అవుతాయి, అది మీరు చేయగలిగితే నేను మీతో ఉంటానని చెప్పాను. సో ఆయన రుజువు చేశాడు 9.5 సంవత్సరాల్లో. ఎక్కడ బోర్లు వేసినా కూడా అన్డౌటెడ్గా ఇది నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఎందుకంటే మేము ఎప్పుడైనా ట్రావెల్ చేసేప్పుడు చూస్తూ ఉంటాం, అప్పుడు తెలంగాణ ఏర్పడక పూర్వం చెరువులు నెర్రలు ఇచ్చిన నేల కనిపించేది మాకు చెరువుల్లో. ఈరోజు చెరువులు కలకల్లాడుతున్నాయి. అవినీతి అంటారా, ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. మీరేం మినహాయింపు కాదు ఇక్కడ, అంటే మీరు ఇన్ ది సెన్స్ మీ పార్టీ ప్రభుత్వం ఏమి మినహాయింపు ఏం కాదు. వాళ్ళకంటే సొఫిస్టికేటెడ్ అవినీతి వ్యవహారాలు మీరు నడిపారనే ఆరోపణలకి ఈ రోజుకి మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. సరే, మీరు అంటే ఇన్ ది సెన్స్ రేపు చెప్తారేమో చూద్దాం. ఎందుకంటే ఆ అవినీతే మిమ్మల్ని దూరం చేసింది. ఇంకో మీకు కాంట్రాస్ట్ పాయింట్ చెప్పమంటారా? ఏ ఆంధ్రుల మీదనైతే అప్పట్లో మీరు అంటే ఉద్యమం డిమాండ్ చేసింది అలాంటి వ్యాఖ్యలు చేయటం, అంతేగాని మీకేదో కడుపులోంచి వచ్చినవేం కాదు, నాలుక చివరి నుంచి వచ్చిన మాటలే. ఆ రోజు ఉన్న తాత్కాలిక కోపం, ఉక్రోషం, అంతే, కోపం కూడా కాదు. మీరు నిందలేసి వాళ్ళ వల్ల మేము దుంపనాశనమే అని తెలంగాణ సమాజం మొత్తం తిట్టిందో, మొన్న ఎలక్షన్స్లో ఆంధ్ర ప్రాంత ప్రజలు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. ఎందుకంటే దే హ్యావ్ సీన్ ద విజిబుల్ డెవలప్మెంట్ ఇన్ అర్బన్ తెలంగాణ. రూరల్ తెలంగాణ మిమ్మల్ని నుంచోబెట్టి చొక్కా అయిపోయింది. అవునా కదా? అంటే ప్రజలను ఎప్పుడు కూడా మేము ఎన్నడూ అనలేదండి. కాళోజీ నారాయణరావు గారి కోర్టు ఆయన రాసిన కవితను ఎప్పుడు కేసీఆర్ గారు చదివేవాళ్ళు. సార్, నేను కాళోజీ